బిగ్ బాస్ గురించి మాట్లాడితే సమ్ పీపుల్ మీ క్లయింట్స్ అని విన్నా నేను. ఇంత స్ట్రాటజికల్ మూవ్స్ వాళ్ళ లోపల ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతున్నాయి? వాళ్ళకి 2 weeks ముందే తెలుస్తుంది. వాళ్ళు ఆ 2 weeks లో వాళ్ళ హౌస్ లో ఏ బట్టలు వేసుకోవాలా, ఎలా బిహేవ్ చేయాలా, లేకపోతే ఎలాంటి థింగ్స్ చేస్తే నాకు పబ్లిసిటీ వస్తుంది అనేవి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారు లోపలికి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ని వాళ్ళకి తెలిసిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి తెలిసిన PR కో ఇస్తారు హ్యాండిల్ చేయమని. వాడి అకౌంట్ లో ఏ పోస్ట్ వేయాలి, 24 గంటల్లో ఏ క్లిప్ కట్ చేయాలి, వీడు ఎక్కడ పాజిటివ్ గా మాట్లాడాడు మన కంటెస్టెంట్, ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడాడు, ఇదంతా కట్ చేసి ఆడియన్స్ కి చూపించాలి. సో అందరికి తెలిసేలా చేయడం మన బాధ్యత, అందరికి రీచ్ అయ్యేలా చేయడం మన బాధ్యత, ఏ క్లిప్ కట్ చేయాలని సెలెక్ట్ చేయాల్సింది మనమే. సో ఇంత చేస్తే గానీ ఆడ బిగ్ బాస్ లో వాడు ఆడుతున్నాడని అందరికీ తెలియదు. ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఇస్తారండి. ఈవెన్ వాళ్ళ సెలక్షన్ లోనే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఒక సింగర్ ని, ఒక డాన్సర్ ని, ఇంకో యాక్టర్ ని తీసుకుంటారు. జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఎక్కుతుంది. అన్ని ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలని చెప్పేసి ఆ హౌస్ లో 11 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు. సో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఎంత గేమ్ ఆడతాడో బయట ఉన్న PR కూడా అంత గేమ్ ఆడారు. అదే కొంతమంది లోపలికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇంకొంతమంది పర్ఫార్మెన్స్ చేసి లోపలికి వస్తారు. డెఫినెట్లీ యా.